నేను ఆర్యని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హిమ్. అతనంటే నాకు ప్రాణం. అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. అతను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. సార్ సార్ తప్పకుండా సార్ 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 అరే అర్జున్, కొంచెం లేట్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరుగుంటుంది తెలుసా? ఏమైందిరా? అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఏంట్రా, ఏమైంది నీకు? అసలు ఇంత పరధ్యానం ఏంటి? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, వదిలేసే. ఏంట్రా వదిలేసేది? నేను రావడం కాస్త ఆలస్యం ఉంటే చచ్చుండేవాడికి తెలుసా? నిన్ను నువ్వు మర్చిపోయేలా ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో ఉండి ఉంటుంది. అదేంటో నాకు తెలియాలి. చెప్పు, దేని గురించి ఆలోచిస్తున్నావు? చెప్పు, చెప్పరా. అపర్ణ. అపర్ణ? అవునరా, అపర్ణ వేరే వాడిని ప్రేమిస్తుందిరా. నన్ను పూర్తిగా మర్చిపోయి నాకు దూరం అయిపోతుంది. ఓస్, అంతేనా? అంతేనా? నేను ప్రేమించిన అపర్ణ, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న అపర్ణ, నా గుండెల్లో గుడి కట్టుకొని పూజించిన అపర్ణ మరొకరికి సొంతం అవుతుందని చెప్తే అంతేనా అని అంత తేలిగ్గా అనేసావేంట్రా? తను మరొక వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసాక కూడా నీకు నా బాధ ఏంటో అర్థం కావట్లేదా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? తన లైఫ్ తన ఇష్టం. ఆమె ఎవరినైనా లవ్ చేస్తుంది, నచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకుంటుంది. ఇందులో తప్పేముంది? నన్ను కాదని మరొకరిని లవ్ చేయడం తప్పు కాదా? ఎలా తప్పురా? అసలు ఎవర్రా నువ్వు? 4 రోజులు ఆగితే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా కాపురం చేసుకుంటావు. నీకోసం తన జీవితాంతం సంతోషం లేకుండా అలాగే ఉండిపోవాలా? అయినా దీనంతటి కారణం నువ్వేరా. నేనా? ఎస్, నువ్వే గనక మీ అమ్మకిచ్చిన మాట కోసం నీ ప్రేమను త్యాగం చేసి ఉండకపోతే ఈ రోజు అపర్ణ నీకు దూరమై ఉండేది కాదు. మరొకరిని ప్రేమించే పరిస్థితి తనకు వచ్చుండేది కాదు. కానీ నేను ఇంకా తన్నే ప్రేమిస్తున్నాను రా. ప్రేమ? దీని ప్రేమ అంటారా? నిజంగా నీలో ప్రేమే ఉంటే మీ అమ్మకు భయపడి అపర్ణకు ద్రోహం చేసి ఉండేవాడివే కాదు. ఇలా దిక్కులేని వాళ్ళ ఇక్కడికి వచ్చిండే వాళ్ళే కాదు. అపర్ణను మర్చిపోయి హిందూతో హ్యాపీగా ఉండు. ఇక నుంచి ప్రేమైనా ప్రాణమైనా అన్ని హిందువే అనుకోరా. సారీరా, అపర్ణను మర్చిపోలేకపోతున్నాను. ఏ, ఎందుకు మర్చిపోలేకపోతున్నావు? ఎందుకంటే తనంటే ప్రాణం, పిచ్చి. తట్టుకోలేకపోతున్నాను రా. తను నాకు దూరం అవుతుందనే ఊహనే భరించలేకపోతున్నాను. తను నాకు కావాలరా. ఎప్పటికీ తను నన్నే ప్రేమించాలరా. తన మనసు, తన మాట, తన చూపు వేరే వాళ్ళ వైపు వెళ్తేనే నేను భరించలేకపోతున్నాను రా. గుండె పగిలిపోతుందిరా. ఈ బాధ భరించలేనురా. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుందిరా. అర్జున్! అవునరా, నా సొంతం అనుకున్న మనిషి మరొకరికి సొంతం అవుతూ నాకు నరకం చూపిస్తుందిరా. మనం ప్రేమించిన మనిషి మనకు దూరం అవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.